సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి లీడ్ రోల్ చేసిన గాంధీ తాత చెట్టు మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం సుకుమార్ కుమార్తె ఇంకా స్కూల్లో చదువుతోంది. అయినా అప్పుడే ఆర్టిస్ట్ గా మారి ఒక అవార్డు విన్నింగ్ సినిమాలో నటించింది. అదే గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ మూవీ ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. గాంధీ తాత చెట్టును పద్మావతి మల్లాడి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ కలిసి సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఇప్పుడు ఇదే మూవీ వెండి తెరపై వెలగడానికి సిద్ధమైంది. జనవరి 24న గాంధీ తాత చెట్టు థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు. రీ మ్యూజిక్ అందించాడు. మొత్తానికి సుకుమార్ వారసురాలిని వెండి తెరపై చూడటానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. గాంధీ నినాదమైన అహింసను గాంధీ తాత చెట్టులో చక్కగా చూపించామని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో కథను చాలా అందంగా చెప్పామని, పాజిటివిటీని, శాంతిని పంచటం ఎంత ముఖ్యమో వివరించామని అంటున్నారు. ఖచ్చితంగా ఇది అందరూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే గాంధీ తాత చెట్టుకు పలు అవార్డులు దక్కాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పిక్చర్ అవార్డ్, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డ్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది ఈ సినిమా.